భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించిన తీరును మనం ఒకసారి పరిశీలిస్తే, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించిన ప్రముఖులలో మొదటి వ్యక్తిగా దాదాబాయి నౌరోజీని పేర్కొనటం జరుగుతుంది. దాదాబాయి నౌరోజీ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించిన ప్రముఖునిగా పేర్కొనటం జరుగుతుంది. సో ఈయన భారతదేశంలో గొప్ప స్వాతంత్ర ఉద్యమకారుడే కాకుండా గొప్ప ఆర్థికవేత్త కూడా. ఈయన భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులన్నింటినీ వివరించడం జరిగింది. ఈయన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని 1867-68 సంవత్సరాల ధరలతో అప్రాక్సిమేట్గా భారతదేశ జాతీయ ఆదాయాన్ని గణించి, భారతదేశంలో నేషనల్ ఇన్కమ్ అప్పట్లో 340 కోట్ల రూపాయలు ఉందని ఆయన వివరించడం జరిగింది. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ హెడ్ 20 రూపీస్గా ఆయన వివరించి చెప్పడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ ఆయన ఒక ప్రముఖమైన గ్రంథంలో పేర్కొన్నాడు. అదేంటంటే పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో అనేక వివరాలను ఆయన తెలియజేయడం జరిగింది. ఈయన అనేక వివరాలను తెలియజేస్తూ భారతదేశపు సంపద ఇంగ్లాండ్కు ఎలా తరలి వెళ్ళింది కూడా వివరించడం జరిగింది. అలా వివరించిన సిద్ధాంతాన్నే డ్రెయిన్ సిద్ధాంతం అంటారని మనం చెప్పాం. డ్రెయిన్ సిద్ధాంతం, దీన్ని సంపద వలస సిద్ధాంతము. ఈ సిద్ధాంతంలో భారతదేశపు జాతీయ ఆదాయం అంతా ఇంగ్లాండ్కి ఎలా తరలి వెళ్ళింది అనే వివరాలను ఆయన పేర్కొనడం జరిగింది. దాన్ని డ్రెయిన్ సిద్ధాంతం, సంపద వలస సిద్ధాంతం అంటారు. ఈ విధంగా దాదాబాయి నౌరోజీ గారు భారతదేశపు సంపద ఎంత ఉంది, అందులో ఎంతవరకు ఇంగ్లాండ్ తరలి వెళ్ళింది అనే వివరాలను పొందుపరచడం జరిగింది. తర్వాత మరలా జాతీయ ఆదాయ గణాంకాలను చూస్తే 1931 సంవత్సరంలో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఒక వ్యక్తి గణించాడు. ఆయన పేరే వికేఆర్వి రావ్. జాతీయ ఆదాయాన్ని గణించి 1689 కోట్ల రూపాయలు జాతీయ ఆదాయంగా ఉందని, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 62 రూపాయల వరకు ఉందని తన గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఆయన ఏం గ్రంథం రాశాడంటే ఏషియన్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథంలో ఈ వివరాలను ఆయన పొందుపరచడం జరిగింది. వికేఆర్వి రావు గారు మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించిన వ్యక్తిగా కీర్తించబడటం జరిగింది. వికేఆర్వి రావు అంటే విజయేంద్ర కస్తూరి రంగ వరద రాజారావు. విజయేంద్ర కస్తూరి రంగ వరద రాజారావుగా ఈయనను పిలవటం జరుగుతుంది. ఈయన కూడా మంచి ఆర్థికవేత్త అన్నట్టు. ఈయన జాతీయ ఆదాయాన్ని గణించేందుకు ప్రధానంగా 2 రంగాలను తీసుకున్నాడు అన్నట్టు. ఒకటి ప్రాథమిక రంగం, రెండోది కార్పొరేట్ రంగం. ఆర్థిక వ్యవస్థను 2 రంగాలుగా విభజించి, ప్రాథమిక రంగంగా కార్పొరేట్ రంగంగా విభజించి జాతీయ ఆదాయాన్ని ఈయన శాస్త్రీయంగా మొట్టమొదటిసారిగా గణించడం జరిగింది. ఆ విధంగా గణించిన గణాంకాలు శాస్త్రీయమైనవిగా పేర్కొనడం జరిగింది అనమాట. ఈ విధంగా 1931లో జాతీయ ఆదాయాన్ని గణించేందుకు ఈయన ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. 1949లో నేషనల్ ఎస్టిమేట్స్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పిసి మహలనోబిస్ అధ్యక్షతన. దీన్ని నేషనల్ ఎస్టిమేట్స్ కమిటీ జాతీయ అంచనాల సంఘము అని కూడా పిలవడం జరుగుతుంది. జాతీయ అంచనాల సంఘం లేదా నేషనల్ ఎస్టిమేట్స్ కమిటీ. ఈ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ ఆదాయాన్ని గణించాలని 1949లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులుగా డిఆర్ గాడ్గిల్, అలాగే రెండో సభ్యునిగా వికేఆర్వి రావును అపాయింట్ చేయడం జరిగింది అన్నట్టు. వికేఆర్వి రావును అపాయింట్ చేయడం జరిగింది. దీన్నే ఈ నేషనల్ ఎస్టిమేట్స్ కమిటీ జాతీయ అంచనాల సంఘాన్ని దీన్ని ఏమని పిలుస్తారంటే హై పవర్ ఎక్స్పర్ట్స్ ఎస్టిమేట్స్ కమిటీ. తర్వాత మరలా 1951లో సిఎస్ఓను ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయడం జరిగింది. సిఎస్ఓ మీన్స్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దీన్నే కేంద్ర గణాంక సంస్థ అంటాం. ఈ కేంద్ర గణాంక సంస్థ 1951లో ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1954 నుండి నిరాటంకంగా తన యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంది. ఈ 1954లో ఈ నేషనల్ ఎస్టిమేట్స్ కమిటీని కూడా
ఇందులో మెర్జ్ చేసేసి ప్రస్తుతం సిఎస్ఓనే జాతీయ ఆదాయాన్ని గణిస్తూ ఉంది. 1954లో నేషనల్ ఎస్టిమేట్స్ కమిషన్ ఇందులో క్లబ్ చేసేసి జాతీయ ఆదాయాన్ని గణించేందుకు సిఎస్ఓను ముందుకు నడిపించడం జరుగుతుంది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించే ప్రామాణిక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అయితే తర్వాత కాలంలో 2006 ప్రాంతంలో ఈ సిఎస్ఓను ప్లస్ ఎన్ఎస్ఎస్ఓను కలిపి ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ఓ అంటే మనకు తెలుసు, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. భారతదేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని గణించేందుకు ఏర్పాటు చేయబడిన సంస్థ. దీన్ని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కలిపి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనే వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇది ఇంకా మళ్ళీకి రాలేదు. ప్రస్తుతం సిఎస్ఓనే జాతీయ ఆదాయాన్ని గణిస్తూ ఉంది. అలాగే 2000 సంవత్సరంలో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని జాతీయ స్టాటిస్టికల్ కమిషన్. ఈ సంస్థకు రంగరాజన్ అధ్యక్షతన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క ప్రధానమైన ఫంక్షన్ ఏంటంటే రాష్ట్రాల్లో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు వివిధ ఏజెన్సీలు జాతీయ ఆదాయాన్ని గణిస్తూ ఉంటాయి. ఆ ఏజెన్సీలకు సంబంధించి జాతీయ ఆదాయ గణాంకాల్లో చాలా వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి. అందువల్ల వాటిని సెటరేట్ చేసి చూసేందుకు ఈ జాతీయ గణాంక సంస్థను కేంద్రం 2000 సంవత్సరం రంగరాజన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. సో జాతీయ ఆదాయాన్ని గణించేందుకు ప్రామాణికమైన బేస్ ఇయర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ బేస్ ఇయర్స్ ధరల ఆధారంగా జాతీయ ఆదాయాన్ని గణించడం జరుగుతుంది. కాబట్టి బేస్ ఇయర్స్ ఏమున్నాయి మనం చూస్తే, జాతీయ ఆదాయాన్ని గణించిన బేస్ ఇయర్స్ ఆధార సంవత్సరములు 1948, 49, 1960, 61, 1970, 71, 1980, 81, 1993, 94, 1999, 2000, తర్వాత 2004, 2005, ఇప్పుడు రీసెంట్గా 2011, 2012 ఈ సంవత్సరాలను బేస్ ఇయర్స్గా తీసుకొని జాతీయ ఆదాయాన్ని గణించినట్లుగా మనము చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బేస్ ఇయర్ రీసెంట్గా మార్చారు, దాన్ని 2011-12గా మార్చడం జరిగింది. ప్రస్తుతం 2011-12 ప్రకారం 2013-14లో 6.9% ఈ యొక్క జీడిపి గ్రోత్ రేట్ పెరిగిందని, అలాగే 2014-15లో 7.4% జీడిపి గ్రోత్ రేట్ పెరిగిందని, 2015-16లో 7.8% పెరుగుతుందని అంచనా వేయటం జరిగింది. అయితే రీసెంట్గా దీన్ని సవరించారు, ఇంత పెరగదు అని 7.6%గా జీడిపి వృద్ధి రేటు ఉంటుందని రీసెంట్గా అంచనా వేయటం జరిగింది. ఎంత వస్తుందో తర్వాత మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ప్రజెంట్ భారతదేశం 3 ప్రాథమిక రంగాలు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు చూస్తే, సో ప్రాథమిక రంగం వాటా జాతీయ ఆదాయంలో 17% అబవ్ ఉంది. అలాగే ద్వితీయ రంగం వాటా 29% అబవ్ ఉంది. తృతీయ రంగం వాటా 52% అబవ్. ఈ విధంగా జాతీయ ఆదాయం అనేది భారతదేశంలో కౌంట్ చేయబడుతూ దేశంలో ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీ అయిన సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తూ ఉంది. ఈ జాతీయ ఆదాయము ప్రస్తుతం భారతదేశంలో మనం గమనిస్తే ఎక్కువగా సేవా రంగం నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. తృతీయ రంగం, సేవా రంగం. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 3 రంగాల్లో భారతదేశంలో అత్యధిక ఉపాధిని కల్పించేదేమో ప్రాథమిక రంగం, 54% అబవ్ ఉపాధిని కల్పిస్తుంది. కానీ అతి తక్కువ ఆదాయాన్ని భారతదేశంలో జాతీయ ఆదాయంగా రాణించే రంగము
ప్రాథమిక రంగం. ఎక్కువ ఉపాధిని కల్పిస్తుంది కానీ తక్కువ ఆదాయాన్ని మాత్రమే ప్రాథమిక రంగం నుండి మనం పొందుతూ ఉన్నాం. అలాగే తృతీయ రంగం చూస్తే భారతదేశంలో ఎక్కువ ఆదాయాన్ని జనరేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ తృతీయ రంగంలో ఇంకా రవాణా ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. ఈ రవాణా సమాచారంలో కూడా మళ్ళీ కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఇందులో మళ్ళీ ఐటీ సర్వీసెస్ వాటా చాలా ఎక్కువగా ఉంది. మనకు ఐటీ ఎగుమతుల ద్వారా దాదాపు మొత్తం ఎగుమతులు 38% అబవ్ ఆదాయము ఐటీ ఎగుమతుల ద్వారా వస్తుంది అన్నమాట. అంతేకాకుండా 13% అబవ్ గ్రోత్ రేట్ ఉంది అనమాట ఫర్ యానం ఐటీ సర్వీసెస్లో. అంత అబ్నార్మల్గా బాగా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది అనమాట. అలాగే ద్వితీయ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాటా ఎక్కువగా ఉంది. అయితే ప్రపంచ దేశాలతో మనం చూస్తే ద్వితీయ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా, ఉత్పత్తి రంగం వాటా చాలా తక్కువగా ఉంది. అందువల్ల రీసెంట్గా గవర్నమెంటు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంతో ఈ ద్వితీయ రంగంలోని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాటాను పెంచేందుకు ప్రభుత్వం చాలా సర్వదా ప్రయత్నిస్తూ ఉంది. అంటే భారతదేశాన్ని ఒక తయారీ కేంద్రంగా మలచి తద్వారా ఉత్పత్తి రంగంలో మంచి ఉత్పత్తులను ఇక్కడ సృష్టించి ఆ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేసే స్టేజ్ని కల్పించాలనేదే ఉద్దేశం అనమాట. అలా మేక్ ఇన్ ఇండియా ద్వారా రాబోయే మేక్ ఇన్ ఇండియా ద్వారా అప్పుడు 10 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలా అనేది ఉద్దేశం అన్నమాట. సో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసే ఉద్దేశంతో ఎక్సర్సైజ్ చేస్తూ ఉందన్నట్టు. అలాగే ప్రాథమిక రంగాన్ని కూడా ప్రభుత్వం ఎక్కువగా పట్టించుకుంటూ ప్రాథమిక రంగాన్ని కూడా స్ట్రెంథెన్ చేసేలా వర్క్ చేస్తుంది. ప్రాథమిక రంగంలో హార్టికల్చర్ రంగానికి ఎక్కువగా ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాథమిక రంగాన్ని కూడా బలపరుస్తూ ఉంది. ఈ విధంగా భారతదేశంలో ఈ యొక్క జాతీయ ఆదాయ గణాంకాలు మరియు అంచనాలు మనం గమనించవచ్చు. అలాగే ఇందులోనే మనం మరొక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే చక్రీయ ఆదాయ ప్రవాహం. దీన్ని మనం సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అంటాం. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, చక్రీయ ఆదాయ ప్రవాహం అంటే అర్థం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ప్రవాహం ఎలా ముందుకెళ్తుంది, వస్తు సేవల ప్రవాహం ద్వారా ఆదాయాలు సృష్టించబడి ఆ ఆదాయాలు వివిధ వర్గాల మధ్య ఏ విధంగా ఫ్లో అవటం జరుగుతుంది అనే విషయాలను తెలియజేసేదే చక్రీయ ఆదాయ ప్రవాహం. అంటే వస్తు సేవలు సృష్టించబడినప్పుడు ఆటోమేటిక్గా వాటికి రెమ్యునరేషన్స్ మనము పే చేయడం జరుగుతుంది. ఆ రెమ్యునరేషన్స్ ఏ విధంగా ఫ్లో అవటం జరుగుతుంది, వస్తు సేవల మార్పిడి ఎలా జరుగుతుంది, వాటికి ప్రతిఫలంగా ఆదాయాలు ఏ విధంగా ప్రవహించడం జరుగుతుంది అనే విషయాలను ఇందులో మనం చూడటం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని వివరించేందుకు మొత్తం ఆర్థిక వ్యవస్థలో మనం ప్రధానంగా 4 రంగాలను మనం గమనించడం జరుగుతుంది అన్నమాట. ఒకటి కుటుంబ రంగం, రెండోది సంస్థల లేదా ప్రైవేట్ రంగం, మూడోది ప్రభుత్వ రంగం, నాలుగోది విదేశీ రంగం. సో ఈ 4 రంగాలలో వస్తు సేవలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మరియు ఆదాయాలు కూడా ఒక రంగం నుంచి మరొక రంగానికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక రంగం నుంచి మరొక రంగానికి ఈ ఆదాయం అనేది ఎలా ప్రవహిస్తుంది అనేది మనము చక్రీయ ఆదాయ ప్రవాహంగా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఈ 4 రంగాల ఆధారంగా మనము కొన్ని మోడల్స్ను ప్రిపేర్ చేసి ఆ మోడల్ ఆధారంగా ఈ యొక్క జాతీయ ఆదాయం అనేది ఏ విధంగా వివిధ రంగాల మధ్య ఫ్లో అవటం జరుగుతుంది అనేది మనం గమనించవచ్చు అనమాట. ఈ 4 రంగాలను బేస్ చేసుకొని మనము ఎకానమీని ఒక 3 మోడల్స్గా విభజించవచ్చు. మొదటిది ఏంటంటే 2 సెక్టార్ మోడల్. 2 సెక్టార్స్ మధ్య ఆదాయ ప్రవాహం, వస్తు సేవల ప్రవాహం ఏ విధంగా చోటు చేసుకుంటుంది, దాన్ని 2 సెక్టార్ మోడల్ అంటాం. అంటే ఈ 2 రంగాల మధ్య. అలాగే రెండవది 3 సెక్టార్ మోడల్. కుటుంబ రంగము, ప్రైవేట్ రంగము, ప్రభుత్వ రంగము, విదేశీ రంగం, ఈ 4 రంగాలలో మనము
కేవలం ఆర్థిక వ్యవస్థలో రెండే రంగాలు ఉన్నాయనుకుందాం. ఆ రెండు రంగాలు ఉన్నప్పుడు దాన్ని మనము 2 సెక్టార్ మోడల్ కింద పిలుస్తాం. ఈ 2 సెక్టార్ మోడల్లో ఏమేమి ఉంటాయి? కుటుంబ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది అన్నమాట. ఉత్పత్తిని సృష్టించేందుకు కావలసిన ఉత్పత్తి కారకాలు ఇనిషియల్గా ఎవరి అధీనంలో ఉంటాయి? ఏ రంగంలో ఉంటాయి? కుటుంబ రంగంలో ఉంటాయి. సో కుటుంబ రంగం వారు ఉత్పత్తి కారకాలను ప్రైవేట్ రంగానికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ కుటుంబ రంగం నుండి ఉత్పత్తి కారకాలు ప్రైవేట్ రంగానికి ప్రవహించడం జరుగుతుంది. అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నాలజీ ఇవన్నీ ఇనిషియల్గా కుటుంబ రంగం వారు కలిగి ఉంటారు. ఈ కుటుంబ రంగం వారు ఏం చేస్తారు? ఉత్పత్తిని చేసేందుకు ఆసక్తి కలిగిన వర్గం వారు ఎవరైతే ముందుకు రావడం జరుగుతుందో వారికి వీటిని అప్పచెప్పడం జరుగుతుంది, లేదా ఇవ్వటం జరుగుతుంది, లేదా ఫ్లో చేయటం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా కుటుంబ రంగం నుండి ఉత్పత్తి కారకాలు ప్రైవేట్ రంగానికి వెళ్తాయి. ఆ ఉత్పత్తి కారకాలు ఏమున్నాయని మనం చెప్పాము? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, అలాగే సాంకేతిక పరిజ్ఞానం. సో ఉత్పత్తి కారకాలు ప్రైవేట్ రంగానికి ఈ విధంగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞానం రూపంలో తరలించడం జరుగుతుంది. మరి ప్రైవేట్ రంగం వారు వీటిని తీసుకున్నప్పుడు వీటికి ప్రతిఫలాలు చెల్లించాలి కదా. ఆ ప్రతిఫలాలను ప్రైవేట్ రంగం వారు మరలా కుటుంబ రంగానికి చెల్లించడం జరుగుతుంది. కుటుంబ రంగం వారు ఉత్పత్తి కారకాలను ప్రైవేట్ రంగానికి పంపిస్తారు. ఈ ప్రైవేట్ రంగం వారు వీటిని ఉపయోగించుకొని ఉత్పత్తి చేసేందుకు మరి వీటికి రెమ్యునరేషను కుటుంబ రంగానికి చెల్లించడం జరుగుతుంది. ఆ విధంగా కుటుంబ రంగానికి ఇక్కడ నుండి ఏమొస్తాయి? ఈ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలైన బాటకం, వేతనాలు, వడ్డీలు, లాభాలు, రాయల్టీలు. ఈ విధంగా ప్రైవేట్ రంగం వారి నుండి కుటుంబ రంగం వారు బాటకం, వేతనాలు, వడ్డీలు, లాభాలు, రాయల్టీలు పొందుకోవటం జరుగుతుంది. ఆ విధంగా ఆదాయము ప్రైవేట్ రంగం నుండి కుటుంబ రంగానికి ప్రవహించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రైవేట్ రంగం నుండి ఆదాయాలను ఈ రూపంలో బాటకం, వేతనాలు, వడ్డీలు, లాభాలు, రాయల్టీ రూపంలో పొందుకున్న కుటుంబ రంగం వారు ఏం చేస్తారు? ఈ ప్రైవేట్ రంగం వారు సృష్టించిన ఈ యొక్క ఉత్పత్తి పైన వారు ఏం చేస్తారు? దాన్ని వ్యయం చేయటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి కుటుంబ రంగం వారు ఏం చేస్తారు? ఈ యొక్క వచ్చిన ఆదాయాన్ని వస్తు సేవల నిమిత్తం ఖర్చు చేస్తారు. అంటే వస్తు సేవల నిమిత్తం వ్యయం చేయటం జరుగుతుంది. కాబట్టి కుటుంబ రంగం నుండి ఈ విధంగా పొందుకున్న ఆదాయం మీరు ఏం చేస్తారంటే వస్తు సేవలను కొనుగోలు చేయడం కోసం ఖర్చు చేస్తారు. దానికి ప్రతిఫలంగా ప్రైవేట్ రంగం వారు ఏం చేస్తారు? వీరికి వస్తు సేవలను అందిస్తారు. సో ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని కుటుంబ రంగం ఏం చేస్తుందంటే ప్రైవేట్ రంగం నుంచి వస్తు సేవలను తెచ్చుకునేందుకు ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ అమౌంట్ని తీసుకొని ప్రైవేట్ రంగం వారు ఏం చేస్తారంటే వీరికి వస్తు సేవలను పంపించడం జరుగుతుంది అన్నమాట. కావాల్సిన వస్తు సేవలను కుటుంబ రంగానికి ప్రైవేట్ రంగం వారు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా కుటుంబ రంగం నుండి ప్రైవేట్ రంగానికి కుటుంబ రంగానికి వస్తు సేవల ప్రవాహం జరుగుతుంది. మరియు ఆదాయ మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఉత్పత్తి కారకాలేమో ప్రైవేట్ రంగం వైపు తరలి వెళ్తాయి. ప్రైవేట్ రంగం వారు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తిని చేస్తారు. ఆ విధంగా చేయబడిన ఉత్పత్తిని మరలా కుటుంబ రంగం వారు కొనుగోలు చేస్తారు. ఆ విధంగా కొనుగోలు చేయడం ద్వారా మరలా ప్రైవేట్ రంగానికి ఆదాయం లభించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రెండు రంగాల మధ్య ఉత్పత్తి కారకాలు బదిలీ అవుతాయి మరియు ఆదాయాలు కూడా బదిలీ అవుతూ ఉంటాయి. ఈ విధంగా కుటుంబ రంగం ప్రైవేట్ రంగం మధ్య ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు ఒకవేళ కుటుంబ రంగం వారు తమకు వచ్చిన ఉత్పత్తి కారకాల ఆదాయంలో కొంత ఖర్చు చేయకుండా పొదుపు చేశారు అనుకుందాం. పొదుపు చేసినప్పుడు ఆ మేరకు ప్రైవేట్ రంగ వస్తు సేవల కొనుగోలు అనేది ఆగిపోవటం జరుగుతుంది. అలాంటప్పుడు ప్రైవేట్ రంగ వస్తు సేవలకు డిమాండ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట.
కాబట్టి కుటుంబ రంగం వారు చేసే పొదుపు ప్రైవేట్ రంగం వారికి ఏమవుతుంది, ఛిద్రం అవ్వటం జరుగుతుంది. దాన్ని లీకేజెస్ అంటారు. కుటుంబ రంగం వారు పొందిన ఆదాయాన్ని మొత్తం ఖర్చు చేయరు. ఒకవేళ ఇన్ కేసు కొంత పొదుపు చేశారు అనుకుందాం, మరి ఆ పొదుపు చేసిన మేరకు ఇక్కడ వస్తు సేవల కొనుగోలు ఆగిపోతుంది కదా. ప్రైవేట్ రంగం వారు సృష్టించిన ఉత్పత్తి ఆగిపోవటం, ప్రైవేట్ రంగం వారు సృష్టించిన ఉత్పత్తి అమ్మకుండా మిగిలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మేరకు కుటుంబ రంగం వారు పొదుపు చేశారు కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, కుటుంబ రంగం వారు చేయు పొదుపు ప్రైవేట్ రంగానికి ఏ విధంగా పరిణమిస్తుంది, ఛిద్రములాగా పరిణమిస్తుంది అన్నమాట. కాబట్టి కుటుంబ రంగ పొదుపు లీకేజ్ అంటాం అన్నమాట. దీన్ని ఛిద్రము అంటాం. ఈ విధంగా 2 సెక్టార్ మోడల్లో వస్తు సేవల మార్పిడి కుటుంబ రంగంకి ప్రైవేట్ రంగానికి, అలాగే ప్రైవేట్ రంగానికి కుటుంబ రంగానికి ఈ విధంగా బదిలీ అవుతూ ఉంటుంది అన్నమాట. వస్తు సేవలు బదిలీ అవుతుంటాయి, ఆదాయం కూడా బదిలీ అవుతుంటూ ఉంటుంది. దీన్ని 2 సెక్టార్ మోడల్ అంటారు. 2 సెక్టార్ మోడల్ పిలవటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం 2 సెక్టార్ మోడల్ చూసాం. నెక్స్ట్ 3 సెక్టార్ మోడల్. ఈ 3 సెక్టార్ మోడల్లో కుటుంబ రంగం, ప్రైవేట్ రంగం ఉంటుంది, ప్రభుత్వ రంగం ఉంటుంది అన్నమాట. కుటుంబ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది, ప్రభుత్వ రంగం ఉంటుంది. కానీ విదేశీ రంగం మాత్రము ఈ 3 రంగాల నమూనాలో ఉండదు. అందుకే దీన్ని ఏమంటే, ఈ 3 రంగాలు మాత్రమే కలిసి ఉన్న ఆర్థిక వ్యవస్థను ఏమంటారంటే నియత ఆర్థిక వ్యవస్థ. దీన్నే అటార్కీ అని కూడా అంటారు, లేదా క్లోజ్డ్ ఎకానమీ అని కూడా పిలవటం జరుగుతుంది. అంటే దేశంలో ఆదాయ ప్రవాహం కేవలం ఈ 3 రంగాల మధ్యనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కుటుంబ రంగం, అలాగే ప్రైవేట్ రంగం, అలాగే ప్రభుత్వ రంగం. సో ఇక్కడ ఈ 3 రంగాల్లో కుటుంబ రంగము ఉత్పత్తి కారకాలను ప్రైవేట్ రంగానికి అందించడం జరుగుతుంది. ప్రైవేట్ రంగం ఉత్పత్తిని సృష్టించి ఆ ఉత్పత్తిని మరలా కుటుంబ రంగానికి తరలించడం జరుగుతుంది. ఆ విధంగా తరలించేటప్పుడు వస్తు సేవలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, అలాగే ఆదాయం కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇలాంటి ఉత్పత్తి కార్యకలాపాలపైన ప్రభుత్వం ఏం చేస్తుంది, పన్నులు వేస్తుంది. పన్నులు విధించడం జరుగుతుంది. ఈ విధంగా పన్నులు విధించి వచ్చిన ఆదాయాన్ని మరలా ఏం చేస్తుంది, కుటుంబ రంగ అభివృద్ధికి, ప్రైవేట్ రంగ అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఖర్చు చేయటం జరుగుతుంది అన్నమాట. ఖర్చు చేయటం జరుగుతుంది. కాబట్టి అయితే ఈ పన్నులు విధించబడినప్పుడు కుటుంబ రంగం నుండి ప్రైవేట్ రంగం నుండి ఏమవుతుంది, ఆదాయం అనేది తగ్గిపోవటం జరుగుతుంది. ఎందుకంటే కుటుంబ రంగం వారు, ప్రైవేట్ రంగం వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పన్నులు అనేవి ఏంటి, ఛిద్రముగా, లీకేజ్గా 3 రంగాల నమూనాలు పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. కుటుంబ రంగం వారు, ప్రైవేట్ రంగం వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పన్నులు చెల్లించడం ఆ 2 రంగాలకు లీకేజ్గా లేదా ఛిద్రంగా పరిణమించడం జరుగుతుంది. అయితే ఈ విధంగా వసూలు చేయబడిన ఈ పన్నులను ప్రభుత్వ రంగం ఏం చేస్తుంది, వసూలు చేసిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని మరలా ఈ 2 రంగాల అభివృద్ధికే ఖర్చు చేయటం జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఖర్చు చేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంది, వస్తు సేవలు అలాగే ఆదాయము ఇలా 3 రంగాల మధ్య సర్క్యులేట్ అవుతూ ఈ 3 రంగాల్లో సర్క్యులర్ ఫ్లో ఆఫ్ క్యాపిటల్ అనేది చోటు చేసుకుంటూ ఉంది. అలాగే 4 సెక్టార్ మోడల్. ఈ 4 రంగాల నమూనాలో ఏమేముంటాయి, 1 కుటుంబ రంగం, 2 ప్రైవేట్ రంగం, 3 ప్రభుత్వ రంగం, 4 విదేశీ రంగం. ఈ 4 రంగాల్లో ఇన్కమ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది ఈ 4 రంగాల మధ్య ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకే దీన్ని ఏమంటారంటే ఈ 4 రంగాల నమూనాను ఓపెన్ మార్కెట్ అంటారు, లేదా ఓపెన్ ఎకానమీ అని కూడా అంటారు. కుటుంబ రంగం, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగంలో ఈ యొక్క ఆదాయం అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని ఓపెన్ ఎకానమీ అని పిలవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 4వ రంగంలో విదేశీ రంగం ఏదైతే ఉందో ఈ విదేశీ రంగంలో ఒకవేళ మనం దిగుమతులు ఎక్కువగా చేసుకున్నట్లయితే మన ఆదాయం ఏమవుతుంది, ఇతర దేశాలకు చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట.
కాబట్టి దిగుమతులను మనం ఏమని పిలుస్తామంటే ఛిద్రముగా పిలవటం జరుగుతుంది, లీకేజ్. ఈ విదేశీ రంగంలో ఏముంటాయి? ఎగుమతులు ఉంటాయి, దిగుమతులు ఉంటాయి. అయితే దిగుమతుల విలువ కంటే తక్కువగా ఉందనుకోండి, దిగుమతులకు ఎక్కువ పరిమాణంలో ఆదాయాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతుల రూపంలో ఆదాయం అనేది ఇతర దేశాలకు వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఛిద్రం ఏంటంటే దిగుమతులు ఛిద్రంగా భావించడం, లీకేజ్గా భావించడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద క్వశ్చన్లు ఏమడుగుతారంటే 2 రంగాల నమూనాలో ఛిద్రంగా పరిగణించబడే అంశం లీకేజ్ ఏంటి అంటాడు, పొదుపు. 3 రంగాల నమూనాలో ఛిద్రంగా పరిగణించబడేది ఏంటి, పన్నులు. 4 రంగాల నమూనాలు ఛిద్రంగా పరిగణించబడేది ఏంటి, దిగుమతులు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పొదుపు, పన్నులు, దిగుమతులు ఇవన్నీ ఉన్నా వీటికి అనుకూలంగా మరలా ఎప్పటికప్పుడు ఇన్కమ్ ప్రపోర్షనేట్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు పొదుపు చేయబడింది అనుకోండి ప్రజల ద్వారా, అది మరలా ఏ విధంగా పరిణమిస్తుంది, పెట్టుబడిగా మారుతూ ఉంటుంది. కాబట్టి పొదుపు ఛిద్రమైన పెట్టుబడి ఇంజెక్షన్ అవ్వటం జరుగుతుంది. అలాగే పన్నులు ప్రభుత్వం వసూలు చేసిన మరలా సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతుంది, దాన్ని ప్రభుత్వ వ్యయము అంటాం. అప్పుడు అది లెవెల్ అవ్వటం జరుగుతుంది. అలాగే దిగుమతులు పెంచుకున్న వాటి ఆధారంగా ఎగుమతులను పెంచుకోవడం జరుగుతుంది. దిగుమతులు చేసుకుంటున్నాయి కదా, ఇక్కడ ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేసి ఎగుమతులు చేయడానికి వీలుండేది, ఆ విధంగా అక్కడ బ్యాలెన్స్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఈ 4 రంగాల నమూనాలో ఆదాయం అనేది ఈ విధంగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇంకా మనము ఒక పట్టిక రూపంలో ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా దీన్ని మనము చూడవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని మనం ఒక టేబుల్ రూపంలో దీన్ని చూస్తే ఇంకా ఈజీగా మనకు అర్థమవటం జరుగుతుంది. సెక్టార్స్, రంగాలు, లీకేజ్ రంగాలు, ఛిద్రాలు, ప్రోత్సాహకాలు, సమతౌల్యం. ముందుగా మనము 2 సెక్టార్ మోడల్ చూద్దాం. 2 రంగాల నమూనా. ఈ 2 రంగాల నమూనా ఏముంటాయి? కుటుంబ రంగం, ప్రైవేట్ రంగం. సో ఈ 2 రంగాల నమూనాలో కుటుంబ రంగం, ప్రైవేట్ రంగం ఉంటుంది. ఈ కుటుంబ రంగం, ప్రైవేట్ రంగం మధ్య చక్రీయ ఆదాయ ప్రవాహం అని చోటు చేసుకుంటుంది. అంటే మనం ఏం చెప్పాం, కుటుంబ రంగం నుండి ఉత్పత్తి కారకాలు ప్రైవేట్ రంగం వైపు తరలించబడతాయి. ప్రైవేట్ రంగం వారు ఉత్పత్తి చేస్తారు. ఆ ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించుకున్న ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు మళ్ళీ కుటుంబ రంగానికి చెల్లిస్తారు. ఆ విధంగా పొందుకున్న ఈ రెమ్యునరేషన్ కుటుంబ రంగం వారు మళ్ళీ ఏం చేస్తారంటే ప్రైవేట్ రంగం వారు సృష్టించిన ఉత్పత్తి పైన ఖర్చు చేయటం జరుగుతుంది. అలా ఖర్చు చేయటం వలన వస్తు సేవలను కుటుంబ రంగానికి ప్రైవేట్ రంగం వారు తరలించడం జరుగుతుందని చెప్తారు. అటు ఉత్పత్తి కారకాలు మరియు ఇటు ఆదాయము ఈ 2 రంగాల మధ్య సర్క్యులేట్ అవుతూ ముందుకెళ్తూ ఉంటాయి. మరి ఇటువంటి టైంలో కుటుంబ రంగం వారు ప్రైవేట్ రంగం వారి నుంచి పొందుకున్న ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయటం జరిగింది అనుకుందాం. అప్పుడు ప్రైవేట్ రంగం వారికి అదేమవుతుంది, ఛిద్రం అవుతుంది. కాబట్టి ఈ 2 రంగాల నమూనాలు ఛిద్రం ఏంటి, పొదుపు, లీకేజ్, సేవింగ్. మరి పొదుపు అలానే ఉంటుందా? పొదుపు ఏమవుతుంది, మరలా పెట్టుబడిగా తరలించబడటం జరుగుతుంది. కాబట్టి పొదుపు ఈక్వల్ టు పెట్టుబడి. పొదుపు పెట్టుబడిగా మారుతుంది కాబట్టి ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం అన్నమాట. ప్రీవియస్గా గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగాడు, భారతదేశంలో పొదుపును ఎక్కువగా సమకూర్చే రంగం ఏంటి అని. కుటుంబ రంగమా, ప్రభుత్వ రంగమా, ప్రైవేట్ రంగమా, విదేశీ రంగం అని అడిగాడు. భారతదేశంలో పొదుపును ఎక్కువగా సమకూర్చే రంగం ఏ రంగము? కుటుంబ రంగం. కుటుంబ రంగం వారు పొదుపు చేస్తే అది పెట్టుబడిగా మారిపోవడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా పొదుపు చేయబడిన ఈ మొత్తం పెట్టుబడిగా మారటం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈక్విలిబ్రియం ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ, సమతౌల్యం. సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్, సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్. తర్వాత 3 రంగాల నమూనా. ఈ 3 రంగాల నమూనాలో కుటుంబ రంగం, 2 ప్రైవేట్ రంగం, 3 ప్రభుత్వ రంగం.
ప్రభుత్వ రంగం ఈ రెండు రంగాలపైన వచ్చే ఆదాయం పైన పన్నులు విధించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పన్నులు 3 రంగాల నమూనాలో ఛిద్రంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ పన్నులు ఏ విధంగా మార్పు చెందుతాయి? ప్రభుత్వ వ్యయంగా మార్పు చెందుతుంది. పన్నులు ప్రభుత్వం వసూలు చేసి ఏం చేస్తుంది? ప్రభుత్వ వ్యయంగా వసూలు చేసిన పన్నులను ప్రజా సంక్షేమం నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 రంగాల నమూనాలో S=I, అలాగే ట్యాక్సెస్ = గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అంతే కదా, ఎక్స్పెండిచర్. ఇది 3 రంగాల నమూనాలో ఉన్న స్థితి. అలాగే 4 రంగాల నమూనాలో పరిస్థితి ఏంటి? సేమ్. కుటుంబ రంగం, 2 ప్రైవేట్ రంగం, 3 ప్రభుత్వ రంగం, 4 వచ్చేసి విదేశీ రంగం. 4 రంగాల నమూనాలో ఛిద్రం ఏంటి? దిగుమతులు. ఇంజెక్షన్ ఏంటి? ఎగుమతులు. సో దిగుమతులు చేసుకోవడం ద్వారా ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది మరలా ఎగుమతులు ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంజెక్షన్, ఎగుమతులు. కాబట్టి ఇక్కడ ఈక్విలిబ్రియం ఏంటి? S=I, ట్యాక్స్ = గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అలాగే ఎక్స్పోర్ట్స్ = ఇంపోర్ట్స్. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఈ ఆదాయ ప్రవాహం అనేది ఇలా సర్కిల్ అవుతూ చోటు చేసుకుంటూ 4 రంగాల మధ్య చోటు చేసుకొని దేశం ఆర్థికంగా ముందుకెళ్లేందుకు ఈ యొక్క ఆదాయం అనేది క్రమంగా ఒక రంగం నుంచి మరొక రంగానికి ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఫ్లో అవటాన్ని ఏమంటారంటే చక్రీయ ఆదాయ ప్రవాహము అని పిలవటం జరుగుతుంది. ఈ విధంగా కుటుంబ రంగం నుంచి ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగం నుంచి విదేశీ రంగానికి ఇలా ఇన్కమ్ జనరేట్ అవుతూ సర్క్యులేట్ అవుతూ ముందుకెళ్తూ ఉంటుంది. దీన్ని ఆదాయ చక్రీయ ప్రవాహము అని పిలవటం జరుగుతుంది. అలాగే మనము రాష్ట్రాల్లో జనించే ఆ రాష్ట్ర ఆదాయాలను ఏ విధంగా కౌంట్ చేయడం జరుగుతుంది అనేది చూద్దాం. ఈ రాష్ట్రాల ఆదాయాలను మనం సాధారణంగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలవటం జరుగుతుంది అన్నమాట. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిగా పిలవటం జరుగుతుంది. సో ఒక రాష్ట్రములో ఉన్న వనరులను అన్నింటినీ ఉపయోగించుకొని చేయబడిన ఉత్పత్తి అంతటిని మనం ఏ విధంగా పిలుస్తామంటే GVO అంటాం. గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అని, స్థూల విలువ ఉత్పత్తి అంటాం. అంటే రాష్ట్రంలో ఉపయోగించుకున్న వనరులన్నింటి సహాయంతో చేయబడిన ఉత్పత్తిని. ఈ గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో నుండి అంటే ఇందులో మధ్యంతర వస్తువుల యొక్క వినియోగం కూడా కలిసి ఉంటుంది. ఆ విధంగా ఉత్పత్తిలో పాలు పంచుకున్న వాటన్నింటి తాలూకు వచ్చిన ఇన్కాన్ని GOV గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటాం. మరి ఇందులో మధ్యంతర వస్తువుల వాల్యూని తొలగిస్తే ఒక రాష్ట్రంలో ఆ సంవత్సరంలో ఎంతవరకు ఆదాయం అనేది సమకూరటం జరిగింది అని తెలియటం జరుగుతుంది. కాబట్టి GVO మైనస్ మధ్యంతర వస్తువుల విలువ, GVO నుండి మధ్యంతర వస్తువుల విలువను వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అన్నమాట. ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క వాల్యూను తొలగిస్తే వచ్చేది GVA మార్కెట్ ప్రైసెస్ అంట. GVA గ్రాస్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైసెస్ అంట. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ మార్కెట్ ప్రైస్ని మనం ఏ విధంగా పిలుస్తామంటే జాతీయ ఉత్పత్తి రీత్యా మనం ఏ విధంగా పిలుస్తామంటే GDP మార్కెట్ ప్రైసెస్గా పిలుస్తాం. GDP మార్కెట్ ప్రైసెస్గా పిలుస్తాం అన్నట్టు. గ్రాస్ వాల్యూ యాడెడ్ GDP మార్కెట్ ప్రైస్. అలాగే ఈ యొక్క కాబట్టి మనకు ఇప్పుడు
జీబీఓ మైనస్ మధ్యంతర వస్తువులు విలువ అంటే జీబీఏ మార్కెట్ ప్రైసెస్. జీబీఏ మార్కెట్ ప్రైసెస్. మరి జీబీఏ మార్కెట్ ప్రైసెస్లో నుండి తరుగుదలను లేదా సిఎఫ్సిని రిమూవ్ చేయగా వచ్చేది ఏంటి? తరుగుదల. జీబీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్లో నుండి తరుగుదల లేదా కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ విలువను రిమూవ్ చేయగా వచ్చేదే ఎన్విఏ మార్కెట్ ప్రైసెస్ కదా. ఎన్విఏ మార్కెట్ ప్రైసెస్. ఈ ఎన్విని ఏ విధంగా రాసుకోవచ్చు? ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్గా రాసుకోవచ్చు కదా. ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్. అలాగే ఎన్విఏ మార్కెట్ ప్రైసెస్ నుండి ప్రీవియస్గా గ్రూప్ 2లో ఇది అడిగాడు. జీవీఏ నుండి తరుగుదలను స్థిర మూలధన వినియోగాన్ని తీసివేయగా వచ్చేది ఏంటి? దీన్ని నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. స్టేట్ లెవెల్లో రాస్తున్నాం కాబట్టి నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్టేట్ లెవెల్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్టేట్ లెవెల్లో నెట్ స్టేట్ దీన్ని ఏమంటాం? నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. ఒరిజినల్గా ఒక రాష్ట్రంలో వచ్చే ఆ రాష్ట్ర ఆదాయాన్ని మనం ఎన్ఎస్డిపి ఫ్యాక్టర్ కాస్ట్గా అభివర్ణించడం జరుగుతుంది. అయితే రాష్ట్రాల్లో ఈ యొక్క జిఎస్డిపిని కౌంట్ చేసే విధానాలు 2 ఉన్నాయి. రాష్ట్రాల్లో జిఎస్డిపిని కౌంట్ చేసే విధానాలు 2 ఉన్నాయి అన్నమాట. అవేంటంటే నెంబర్ 1 ఆవిర్భవించే ఆదాయం. దీన్ని ఏమంటారంటే ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటారు. ఆవిర్భవించే ఆదాయం అంటే అర్థం ఏమిటంటే ఒక రాష్ట్ర సరిహద్దు లోపల జరిగిన మొత్తం ఉత్పత్తి విలువను ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటాం. ఇన్కమ్ ఆరిజినేటింగ్ అంటాం. రాష్ట్రాల్లో వాస్తవంగా జాతీయ ఆదాయాన్ని ఈ ఇన్కమ్ ఆరిజినేటింగ్ విధానంలో లేదా ఆవిర్భవించే ఆదాయం విధానంలో గణించడం జరుగుతుంది. ఎందువలనంటే రాష్ట్రానికి చెందిన ఇతర వ్యక్తులు, ఇతర సంస్థలు, ఇతర దేశాల్లో ఉన్న ఆదాయానికి సంబంధించిన గణాంకాలు అందుబాటులో ఉండట్లేదు కాబట్టి ఈ యొక్క ఆవిర్భవించే ఆదాయాన్ని రాష్ట్రాల్లో కౌంట్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఏ విధంగా రాస్తామంటే జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ జిఎస్డిపిని మనం ఏమంటాం? ఎన్వి నెట్ వాల్యూ యాడెడ్. నెట్ వాల్యూ యాడెడ్గా పిలవటం జరుగుతుంది అనమాట. నెట్ వాల్యూ యాడెడ్. అలాగే రెండవది సిద్ధించే ఆదాయం. దీన్నే అక్వైరింగ్ ఇన్కమ్. సిద్ధించే ఆదాయంలో రాష్ట్రం వెలుపల ఉన్న రాష్ట్ర తాలూకు వ్యక్తులు, సంస్థలు సంపాదించే ఆదాయాన్ని కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనము గ్రాస్ స్టేట్ నేషనల్ ప్రోడక్ట్గా పిలవటం జరుగుతుంది అనమాట. గ్రాస్ స్టేట్ నేషనల్ ప్రోడక్ట్గా పిలవటం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించిన గణాంకాలు రాష్ట్రాల్లో అందుబాటులో లేవు కాబట్టి ఇదే కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని సెంట్రల్ లెవెల్లో మనము ఏ విధంగా రాస్తాం? జిఎన్పిగా రాస్తాం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. అలాగే సెంట్రల్ లెవెల్లో దీన్ని ఏ విధంగా రాస్తాం? జీడిపిగా రాస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇదేమో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. అయితే రాష్ట్ర స్థాయిలో ఈ ఆదాయానికి సంబంధించిన ఆధారాలే మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి జిఎస్డిపిని మాత్రమే కౌంట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 2011లో ఈ 2 అడిగాడు. రాష్ట్రాల్లో జాతీయ ఆదాయాన్ని గణించే విధం ఎట్టిది? ఆవిర్భవించే ఆదాయం. అలాగే రాష్ట్రం వెలుపల ఉన్న రాష్ట్ర స్థాయి వ్యక్తులు, సంస్థలు సంపాదించే ఆదాయాన్ని ఏ విధంగా గణిస్తారని కూడా అడిగాడు. సిద్ధించే ఆదాయం, అక్వైరింగ్ ఇన్కమ్. ఈ రెండింటిని ఆవిర్భవించే ఆదాయం, సిద్ధించే ఆదాయం రెండింటిని అడగటం జరిగింది. ఇది కూడా అడగటం జరిగింది. ఈ జీవీఏ నుండి సిఎఫ్సిని తీసేస్తే ఏమొస్తుంది? నెట్ వాల్యూ యాడెడ్ వస్తుంది అన్నమాట. దీన్నే నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎన్ఎస్డి అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ ఆదాయాన్ని గణించడం జరుగుతుంది. అయితే రాష్ట్ర స్థాయిలో జాతీయ ఆదాయాన్ని గణించింది 1971లో
డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థను డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థను జాతీయ ఆదాయాన్ని గణించేందుకు, రాష్ట్ర స్థాయిలో ఆదాయాన్ని గణించేందుకు ఈ యొక్క సంస్థను ఉపయోగించడం జరుగుతుంది. ఇక రాష్ట్ర స్థాయిలో 17 రంగాల్లో ఈ యొక్క ఆదాయాన్ని గణించడం జరుగుతుంది. ఇది కూడా అడిగాడు ప్రీవియస్గా గ్రూప్ 2లో. 17 ఏరియాస్లో ఈ యొక్క ఆదాయాన్ని గణించడం జరుగుతుంది. ఈ 17 ఏరియాస్లో సేమ్ ఉత్పత్తి పద్ధతిలో ఉత్పత్తి పద్ధతిలో 6 అంశాలు, ఆదాయ పద్ధతిలో 10 అంశాలు, వ్యయ పద్ధతిలో 1 అంశం, టోటల్గా 17 అంశాల ఆధారంగా రాష్ట్రాల్లోని ఆదాయాన్ని గణించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు పర్టికులర్గా రాష్ట్రాల యొక్క ఆదాయాలు చూస్తే రాష్ట్రాల యొక్క ఆదాయంలో మహారాష్ట్ర రాష్ట్ర ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. అతి తక్కువ రాష్ట్ర ఆదాయం సిక్కింలో ఉంది అన్నమాట. తలసరి ఆదాయాల పరంగా చూస్తే దేశంలో అత్యధిక తలసరి ఆదాయము గోవాలో నమోదవుతుంది. అతి తక్కువ తలసరి ఆదాయం బీహార్లో నమోదవుతుంది. దాన్ని ఏ విధంగా కౌంట్ చేస్తాం? రాష్ట్రాల యొక్క పీసీఐని ఏ విధంగా కౌంట్ చేస్తామంటే అది సేమ్ ఎన్ఎస్డిపి బై జనాభా. రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయము ఏ విధంగా కౌంట్ చేస్తామంటే ఆ రాష్ట్రం యొక్క నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ బై స్టేట్ పాపులేషన్ గణించి ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి తలసరి ఆదాయ పరంగా గోవా ఎక్కువ ఉంది, అలాగే బీహార్లో తక్కువగా ఉంది. అలాగే డిస్ట్రిక్ట్స్ ఆదాయం కౌంట్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్స్ ఆదాయాన్ని ఏ విధంగా కౌంట్ చేస్తారంటే జిల్లాల ఆదాయాన్ని గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిడిపి అంటే దీన్నే జిల్లాల ఆదాయంగా పేర్కొంటాం. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి. హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా ఆదాయం లభిస్తుంది. తెలంగాణలో అయితే ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువ ఆదాయం అనేది నమోదవుతూ ఉంది. అలాగే ఆంధ్ర ప్రాంతంలో అయితే విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ ఆదాయం అనేది నమోదవుతుంది. తక్కువ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువగా నమోదవుతూ ఉంది. ఇది టోటల్గా జాతీయ ఆదాయానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం.